Good morning, everyone. I am M. Murali Krishna, Department of Mechanical Engineering. Today, I am going to explain about what is turbocharging and what is supercharging and what is engine lubrication. So, these topics we are discussed in this class. First of all, what is turbocharger and why it is used? What is the purpose of turbocharger and supercharger in the automobile engines? So, what is turbocharger? A turbocharger or a turbo is a turbine driven forced induction device that increases an internal combustion engine's efficiency and power output by forcing extra air into the combustion chamber. So that is the purpose of turbocharger. So a turbocharger or turbo turbine driven forced induction device that increases the internal combustions efficiency. సో మనం ఇంజన్ లోపల కంబషన్ అనేది మనకి జరుగుతుందన్నమాట. సో ఇంజన్ ఏదైతే ఉందో దాని లోపల సిలిండర్స్ ఉంటాయి, సిలిండర్స్ లోపల పిస్టన్స్ అనేవి ఉంటాయి. అక్కడ పిస్టన్స్ దగ్గర పవర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఆ పవర్ అనేది కరెక్ట్గా డెవలప్ అవడానికి, హై ఎఫిషియన్సీ ఆఫ్ పవర్ అనేది మనకి రావటానికి ఈ టర్బో చార్జర్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ టర్బో చార్జర్ యూజింగ్ ఇన్ ది automobile engines. Okay, so you can observe there is engine's efficiency and power output by forcing extra air into the combustion chamber. ఏం చెప్తున్నాడు, ఇంజన్ ఎఫిషియన్సీని పెంచడానికి, అంటే ఇంజన్ అనేది బాగా రన్ అయితేనే పవర్ అనేది మనకు బాగా డెవలప్ అవుతుంది. సో ఆ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి, నెక్స్ట్ అలానే పవర్ అవుట్పుట్ పవర్ అనేది మనకి ఎక్కువ రావడానికి, కంబషన్ ఎంత బాగా జరిగితే పవర్ అనేది అంత బాగా డెవలప్ అవుతుంది. సో అలా పవర్ ఎక్కువ రావటానికి దానికోసం ఏం చేస్తున్నా అంటే ఎక్స్ట్రా ఎడిషనల్ ఎయిర్ అనేది కంబషన్ ఛాంబర్ లోపలికి పంపిస్తున్నాడు బై యూజింగ్ ఈ టర్బో చార్జర్ ద్వారా అని చెప్తున్నాడు అనమాట. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది టర్బో చార్జర్. వై టర్బో చార్జర్స్ ఆర్ యూజ్, అసలు టర్బో చార్జర్స్ అనేవి ఆటోమొబైల్ ఇంజన్స్లో ఎందుకు యూజ్ చేస్తున్నాడు? దీస్ రిజల్ట్స్ ఇన్ ఎ గ్రేటర్ మాస్ ఆఫ్ ఎయిర్ ఎంటరింగ్ ఇన్ టు ద సిలిండర్స్ ఆన్ ఈచ్ ఇంటేక్ స్ట్రోక్స్. సో ఈ రిజల్ట్స్ ఇలా టర్బో చార్జర్ ద్వారా ఎయిర్ అనేది సిలిండర్స్ లోపలికి ఎంటర్ చేయటం వల్ల, ఎయిర్ ఎంటరింగ్ ఇన్ టు ది సిలిండర్స్ ఆన్ ఈచ్ ఇంటేక్ స్ట్రోక్. ఇలా ఈచ్ ఇంటేక్ స్ట్రోక్ అంటే ఇన్లెట్ వాల్వ్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఇన్లెట్ వాల్వ్ నుంచి ఏదైతే ఫ్యూయల్ ఉందో ఇన్లెట్ వాల్వ్ ద్వారా మనకి ఇంజెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇన్లెట్ పోర్ట్ నుంచి మనం ఇచ్చే ఫ్యూయల్ కానీ లేదంటే ఎయిర్ కానీ లోపలికి అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఈ టర్బో చార్జర్ ఎందుకు యూస్ అవుతుందంటే ఏ గ్రేటర్ మాస్ ఆఫ్ ఎయిర్ ఎంటరింగ్ ఇంటూ ది ఇంజన్ సిలిండర్స్. ఆ ఇంజన్ సిలిండర్స్ లోపలికి గ్రేటర్ మాస్ ఆఫ్ ఎయిర్ అనేది ఎంటర్ చేయడానికి ఈ టర్బో చార్జర్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో అలా ఎయిర్ అనేది ఎంటర్ అయినప్పుడు సో ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది జరిగి అక్కడ హై అమౌంట్ ఆఫ్ పవర్ అనేది జనరేట్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ద పవర్ నీడెడ్ టు స్పిన్ ది సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఇంజన్స్ ఎగ్జాస్ట్ గ్యాసెస్. అండ్ ఏ టర్బోచార్జర్ మే ఆల్సో బీ యూజ్డ్ టు ఇంక్రీజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ వితౌట్ ఇంక్రీజింగ్ పవర్. ఫ్యూయల్ ఎఫిషియన్సీని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు వితౌట్ ఇంక్రీజింగ్ పవర్. అంటే ఎక్కువ పవర్ అనేది ఈ అంటే ఎక్కువ ఫ్యూయల్ యూస్ చేసుకొని ఎక్కువ పవర్ డెవలప్ చేయకుండా తక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ని యూస్ చేసుకొని ఎక్కువ పవర్ని డెవలప్ చేస్తామని చెప్తున్నాడు. దట్ మీన్స్ ద ఫ్యూయల్ ఎఫిషియన్సీ షుడ్ బి ఇంక్రీజ్డ్ బై యూజింగ్ దిస్ టర్బో చార్జర్. సో అలా ఫ్యూయల్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా ఈ టర్బో చార్జర్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే టర్బో చార్జర్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కార్ అండ్ కమర్షియల్ వెహికల్స్. టర్బో చార్జర్స్ అసలు ఎక్కడ యూస్ చేస్తామంటే కార్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్లో ఎక్కువగా యూస్ చేస్తాము. ఎందుకంటే వెరీ హై అమౌంట్ ఆఫ్ పవర్ అనేది దాంట్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సపోజ్ ఒక లారీ కానీ బస్ కానీ కార్స్ కానీ మూవ్ అవ్వాలంటే అవి హెవీ వెయిట్ బాడీస్ కాబట్టి ఆ హెవీ వెయిట్ బాడీ అనేది ముందుకి మూవ్ అవ్వాలి అంటే అంటే రన్ అవ్వాలి అంటే దానికి కంపల్సరీగా హై అమౌంట్ ఆఫ్ పవర్ అనేది కావాలన్నమాట. సో అలా హై అమౌంట్ ఆఫ్ పవర్ కోసం మనం ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్ అనేది చేసినప్పుడు ఫ్యూయల్ అనేది ఎక్కువ కన్జంప్షన్ అయిపోతుంది. అంటే 10 కిలోమీటర్స్కి ఒక ఫ్యూయల్ అయిపోవడం, 1 లీటర్ ఫ్యూయల్ అయిపోవడం కానీ లేదంటే 15 కిలోమీటర్స్కి 1 లీటర్ ఫ్యూయల్ అయిపోవడం, ఇలా ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ ఫ్యూయల్ అనేది తక్కువ డిస్టెన్స్కి అయిపోతూ ఉంటుందన్నమాట. సో దాన్ని కొంచెం అవాయిడ్ చేయడానికి, ఆ ఫ్యూయల్ ఎఫిషియన్సీని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి ఈ టర్బో చార్జర్ని
యూజ్ చేసి ఆ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ చేసి, అంటే తక్కువ ఫ్యూయల్తో కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యే విధంగా, ఎక్కువ పవర్ డెవలప్ అయ్యే విధంగా టర్బో చార్జర్ని మనం యూజ్ చేస్తున్నామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే హౌ డస్ ఇట్ వర్క్స్? సో టర్బో చార్జర్ అనేది మనకు అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది చిన్న ఈ డయాగ్రమెటిక్ ద్వారా కూడా చూడండి. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ బూస్ట్, ద టర్బో చార్జర్ యూసెస్ ది ఎగ్జాస్ట్ ఫ్లో ఫ్రమ్ ది ఇంజన్ టు స్పిన్ ఎ టర్బైన్. సో ఇక్కడ ఒక టర్బైన్ అనేది ఉంటుంది అంటున్నాడు. ఓకేనా. సో ఆ ఎగ్జాస్ట్ ఫ్లో అనేది ఫ్రమ్ టర్బైన్ స్పిన్ నుంచి మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి కంప్రెసర్ ఇన్లెట్. సో ఈ కంప్రెసర్ ఇన్లెట్ నుంచి టర్బైన్ ఎగ్జాస్ట్ ఒకవైపు ఉంది. ఓకేనా. సో ఈ కంప్రెసర్ ఇన్లెట్ నుంచి మనకి ఇక్కడ నుంచి ఎయిర్ అనేది ఫ్యూయల్ కానీ ఎయిర్ కానీ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ పైప్ నుంచి పాస్ అవుతుంది. అది ఎక్కడికి వస్తుందంటే ఛార్జింగ్ ఎయిర్ కూలర్లోకి వస్తుంది అనమాట. అక్కడ నుంచి ఇంటేక్ మ్యానిఫోల్డ్ ద్వారా ఇంజన్ సిలిండర్స్ లోపలికి ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది అక్కడ జరిగి పవర్ అనేది అక్కడ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ ద్వారా ఆ ఎగ్జాస్ట్ పోర్ట్ నుంచి పవర్ అనేది బయటికి వెళ్తుంది అనమాట ఆ ఎగ్జాస్ట్. సో ఇక్కడ టర్బైన్ ఎగ్జాస్ట్, కంప్రెసర్ ఇన్లెట్ పోర్ట్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ అలానే టర్బైన్ ఎగ్జాస్ట్ అనేది ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మనకి టర్బో చార్జర్ యొక్క సెటప్ అనమాట. ఓకేనా. టర్బో చార్జర్ యొక్క సెటప్. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ దిస్ బూస్ట్, ద టర్బో చార్జర్ యూసెస్ ది ఎగ్జాస్ట్ ఫ్లో ఫ్రమ్ ది ఇంజన్ టు స్పిన్ ఎ టర్బైన్ విచ్ ఇన్ టర్న్ స్పిన్స్ అండ్ ఎయిర్ పంప్. సో చార్జర్ ఎయిర్ కూలర్ అనేది ఒకటి ఉంది చూడండి అనమాట. సో అక్కడది ఎయిర్ కూలర్ ద్వారా ఆ ఎయిర్ అనేది కూల్ అయ్యి ఇంజన్ లోపలికి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ద టర్బైన్ ఇన్ ది టర్బో చార్జర్ స్పిన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 1,50,000 రొటేషన్స్ పర్ మినిట్. నిమిషానికి ఆ టర్బైన్ అనేది 1,50,000 రొటేషన్స్ అనేవి చేస్తుందని చెప్తున్నాడు. దట్స్ అబౌట్ 30 times ఫాస్టర్ దెన్ ది మోస్ట్ కార్ ఇంజన్స్ క్యాన్ గో. ఓకే. అండ్ సిన్స్ ఇట్ ఈస్ హుక్డ్ బై ది ఎగ్జాస్ట్, ద టెంపరేచర్ ఇన్ ది టర్బైన్ ఆర్ ఆల్సో వెరీ హై. సో మనం కంప్రెసర్ ఇన్లెట్ నుంచి ఎయిర్ అనేది కంప్రెసర్ లోపలికి పంపిస్తున్నాం. సో ఇక్కడ చూడండి కంప్రెసర్ ఇన్లెట్ ఒకటి ఇచ్చాడు. నెక్స్ట్ అలానే టర్బైన్ ఎగ్జాస్ట్ అనేది ఇచ్చాడు. ఈ కంప్రెసర్ ఇన్లెట్ ద్వారా ఏం చేస్తున్నాము, ఎయిర్ అనేది లోపలికి పంపిస్తున్నాం అనమాట. ఆ ఎయిర్ అనేది లోపలికి పంపించడం వల్ల అది ఎక్కువ హై అమౌంట్ ఆఫ్ స్పీడ్ 1,50,000 రొటేషన్స్ పర్ మినిట్ అంటున్నాడు. అంత స్పీడ్తో రొటేషన్ అనేది జరిగి సో ఆ ప్రెషర్కి ఏమవుతుంది, ఆ ఎయిర్ అనేది బాగా టెంపరేచర్ యాక్ట్ అవుతుందని చెప్తున్నాడు. సో అలా హై అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ని ఒకేసారి టెంపరేచర్ అనేది ప్రెషర్ అనేది ఎక్కువగా క్రియేట్ చేసి ఆ చార్జర్ ఎయిర్ కూలర్ ద్వారా పంపించి మనం సిలిండర్స్ లోపలికి పంపిస్తామని చెప్తున్నాడు. సో దానివల్ల తక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అయ్యి ఎక్కువ పవర్ అనేది డెవలప్ చేయొచ్చు అలా కంప్రెసర్ ఇన్లెట్ నుంచి ఆ ఎయిర్ అనేది పాస్ చేసినప్పుడు అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే వాట్ ఈస్ టర్బో చార్జర్? A turbocharger or turbo is a centrifugal compressor powered by a turbine that is driven by engine's exhaust gases. సో ఈ టర్బో చార్జర్ అనేది ఒక సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ ద్వారా, ఇప్పుడు మీ ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ కంప్రెసర్ నుంచి ఎయిర్ అనేది పాస్ చేసి హై ప్రెషర్ అనేది క్రియేట్ చేసి దాన్ని ఇంజన్ లోపల సిలిండర్స్ లోపలికి పంపిస్తామని చెప్పాము. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది టర్బో చార్జర్ అండ్ ఇట్ విల్ గివ్స్ టు ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఇన్ ది ఇంజన్ and its benefits lies with the compressor increases the mass of air entering into the engine, that is forced induction, thereby resulting in greater performance of the for either or both or power and efficiency. So the greater efficiency, it means the fuel efficiency or engine power efficiency. So it is the కంప్రెసర్ ఇంక్రీజింగ్ ది మాస్ ఆఫ్ ఎయిర్. సో మాస్ ఆఫ్ ఎయిర్ని ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నాడు. అంటే కంప్రెసర్ ద్వారా మనం ఎయిర్ అనేది పాస్ చేసినప్పుడు దాని యొక్క మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ప్రెషర్ అనేది బాగా ఎక్కువగా క్రియేట్ చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే పవర్ అనేది మ్యాక్సిమం డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే దే ఆర్ పాపులర్లీ యూజ్డ్ విత్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్. ఈ టర్బో చార్జర్స్ని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ దగ్గర యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా. సో దిస్ ఈస్ ది డయాగ్రామ్ ఆఫ్ ది టర్బో చార్జర్. ఓకే. సో ఒక సైడ్ కంప్రెసర్ని ప్లేస్ చేస్తాము, దాన్ని కనెక్ట్ చేస్తూ టర్బైన్ని ప్లేస్ చేస్తాం అనమాట. సో యాంబియంట్ ఎయిర్ ఇన్లెట్ అంటే సరౌండింగ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ని కంప్రెసర్ లోపలికి మనం పాస్ చేస్తాము. కంప్రెసర్ లోపలికి పాస్ చేసినప్పుడు కంప్రెసర్ అనేది ఏం చేస్తుంది, ఆ ఎయిర్ని కంప్రెస్ అనేది చేస్తుంది అనమాట. ఎయిర్ అనేది కంప్రెస్ అయినప్పుడు దాని మాస్ కానీ లేదా ప్రెషర్ కానీ ఏమవుతుందంటే ఎక్కువగా క్రియేట్ అవుతుంది.
ఓకేనా. అలానే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట బాగా. సో దట్స్ వై ద కంప్రెసర్ టెంపరేచర్ ఈజ్ ఆల్సో హై అండ్ ద కంప్రెసర్ ఎయిర్ ఫ్లోస్ టు ది చార్జ్ ఎయిర్ కూలర్. సో ఒక ఎయిర్ కూలర్ నుంచి కంప్రెస్డ్ ఎయిర్ని పాస్ చేస్తున్నాం అనమాట. అలా పాస్ చేసిన కంప్రెసర్ ఎయిర్ అనేది ఇంజన్ సిలిండర్ లోపలికి ఒక ఇన్లెట్ పోర్ట్ ద్వారా పంపిస్తున్నాం. సో ఆ ఇన్లెట్ పోర్ట్ ద్వారా ఇంజన్ లోపలికి పంపించడం వల్ల అంటే డైరెక్ట్గా జస్ట్ మనకు ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా ఏదైతే స్పార్క్ ప్లగ్ ఉందో ఆ ఫ్యూయల్ అనేది లోపలికి వస్తుందో డైరెక్ట్గా ఫ్యూయల్ నుంచే పవర్ అనేది డెవలప్ చేయకుండా ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ అనేది మిక్స్ చేస్తున్నాం అనమాట. అలా మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే తక్కువ ఫ్యూయల్తో కొంచెం ఎక్కువ పవర్ అనేది డెవలప్ చేయొచ్చు అనమాట. సో దట్స్ వై దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టర్బో చార్జర్ యూసింగ్ ఇన్ ది ఆటోమొబైల్ వెహికల్స్. ఓకేనా. సో ఆ ఇంజన్ లోపల డెవలప్ అయిన పవర్ అనేది ఎగ్జాస్ట్ అనేది నెక్స్ట్ పైప్ నుంచి అది టర్బైన్ గుండా ఎగ్జాస్ట్ డిశ్చార్జ్ అనేది వెళ్తుందన్నమాట. ఓకేనా. దట్ ఈస్ ది పర్పస్ అండ్ diagram of the turbocharger. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ టర్బో చార్జర్. కాంపోనెంట్స్ అనేవి ఏముంటాయి ఒక టర్బో చార్జర్లో మెయిన్గా? కంప్రెసర్ అనేది ఒకటి ఉంటుంది, టర్బైన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా. So the turbocharger has three main components. A turbine, which is almost always a radial inflow turbine. So turbines అనేవి రేడియల్ ఇన్ఫ్లో టర్బైన్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఒక కార్ ఇంజన్స్లో కానీ లేదంటే హెవీ వెహికల్ ఇంజన్స్లో కానీ టర్బైన్ సెటప్ అనేది ఉంటుందన్నమాట. సో దాని లోపలికి ఏంటంటే ఎయిర్ ఇన్లెట్ అనేది జరుగుతుంది. ఆ ఇన్లెట్ ఎయిర్ అనేది కంప్రెస్ అయ్యి ఇంజన్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి పవర్ అనేది డెవలప్ అయ్యి ఎగ్జాస్ట్ అనేది మనకి టర్బైన్ నుంచి బయటికి వెళ్ళిపోతుందని చెప్తున్నాడు. A compressor which is almost always a centrifugal compressor, that ది సెంటర్ హౌసింగ్ ఆర్ హబ్ రొటేటింగ్ అసెంబ్లీ. సో అది ఏ రొటేషన్లో జరుగుతుందో మనకి చూపిస్తుంది అనమాట. సో కంప్రెసర్ అనేది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది, కంప్రెసర్ని కనెక్ట్ చేస్తూ ఒక షాఫ్ట్ అనేది టర్బైన్కి అరేంజ్ చేశాడు. ఆ టర్బైన్ లోపల బ్లేడ్స్ అనేవి ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి అన్నది చూడండి. ఓకేనా. So that is the components of turbocharger. And what are the objectives of turbocharger? The objective of a turbocharger is to improve an engine volumetric efficiency by increasing the intake density. Engine యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే ద కంప్రెసర్ డ్రాస్ ఇన్ ambient air and compresses it before it enters into the intake manifold at increased pressure that results in a greater mass of air entering into that cylinder on each intake stroke. ఎప్పుడైతే ప్రతి ఈచ్ ఇంటేక్ స్ట్రోక్కి ఆ కంప్రెస్డ్ ఎయిర్ ఏదైతే ఉందో ఆ మాస్ ఆఫ్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఇంటేక్ స్ట్రోక్ అనేది జరిగినప్పుడు ఆ ఇన్లెట్ పోర్ట్ ద్వారా లోపలికి వెళ్ళి పవర్ అనేది డెవలప్ చేస్తుంది. ఫ్యూయల్తో మిక్స్ అయ్యి పవర్ అనేది ఎక్కువగా డెవలప్ చేస్తుంది. దానివల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది మనకి తక్కువ జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. సో ద పవర్ నీడెడ్ టు స్పిన్ ది సెంట్రిఫ్యూగల్ కంప్రెసర్ ఈజ్ derived from the high pressure and high temperature of the engine exhaust gases. So the power needed to spin this centrifugal compressor is derived from high pressure. So centrifugal compressor నుంచి మనం ఏం చేస్తున్నాము, ఎయిర్ని హై ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఇంజన్స్ ఎగ్జాస్ట్ గ్యాసెస్, అలానే టెంపరేచర్ కూడా ఎగ్జాస్ట్ గ్యాసెస్ టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా హై టెంపరేచర్ కలిగి ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. సో ద టర్బైన్ కన్వర్ట్స్ ద ఇంజన్ ఎగ్జాస్ట్ పొటెన్షియల్ ప్రెషర్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ వెలాసిటీ ఎనర్జీ ఇంటూ రొటేషనల్ పవర్ విచ్ ఈజ్ ఇన్ టర్న్ యూజ్డ్ టు డ్రైవ్ ది కంప్రెసర్. సో ఈ టర్బైన్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ది ఇంజన్ ఎగ్జాస్ట్ పొటెన్షియల్ ప్రెషర్ ఎనర్జీ అండ్ కైనమెటిక్ వాల్యూమ్ ఎనర్జీ. హై ప్రెషర్ అనేది మనకి కంప్రెసర్ ద్వారా ఇంజన్ సిలిండర్స్లోకి వెళ్ళిందనమాట. ఆ ప్రెషర్ని డిక్రీజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ ప్రెషర్ని తగ్గించడానికి నేను ఏం యూస్ చేస్తున్నానంటే టర్బైన్ని యూస్ చేస్తున్నాను అనమాట. సో దట్ టర్బైన్ షుడ్ బి యూజ్డ్ టు కన్వర్ట్ ద ప్రెషర్ ఎనర్జీ ఇంటూ కైనమెటిక్ వెలాసిటీ ఆఫ్ ఎనర్జీ ఇంటూ ది రొటేషనల్ ఆఫ్ పవర్ అని చెప్తున్నాడు. ఓకేనా. సో ప్రెషర్ ఎనర్జీని కైనమెటిక్ వెలాసిటీ ఆఫ్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాడు. అక్కడ ప్రెషరైజ్ అనేది తగ్గించి ఆ ఎగ్జాస్ట్ అనేది బయటికి రిలీజ్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. ఓకేనా. సో విచ్ ఈజ్ ఇన్ టర్న్ యూజ్డ్ టు డ్రైవ్ ది కంప్రెసర్. సో ఈ టర్బైన్ అనేది ఎలా రొటేట్ అవుతుంది ఏంటంటే ఇన్ టర్న్ టు డ్రైవ్ ది కంప్రెసర్ అనేది రొటేట్ అవడం వల్ల దానికి అటాచ్ చేసిన షాఫ్ట్ అనేది టర్బైన్కి ఉంది. దానివల్ల టర్బైన్ అనేది రొటేట్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా. సో టర్బో చార్జింగ్ ప్రిన్సిపల్. వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ టర్బో చార్జింగ్? ద ఎయిర్ ఈజ్ ప్రెషరైజ్డ్ బై ది కంప్రెసర్.
కంప్రెసర్ నుంచి ఎయిర్ అనేది హై ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి అక్కడ నుంచి ఇంజన్ లోపలికి పాస్ అవుతుందని చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ అలానే వాట్ ఈజ్ సూపర్ చార్జర్? సూపర్ చార్జర్ అంటే ఏంది? సో ఇప్పుడు దాకా మనం చూసింది టర్బో చార్జర్ గురించి చూసాం. అది యొక్క ఇంజన్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి కానీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడానికి ఈ యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. నెక్స్ట్ అలానే వాట్ ఈజ్ సూపర్ చార్జర్? So a supercharger is an equipment that compresses the air being delivered to an engine, allowing the combustion chamber to be overfilled without enlarging the space. Space అనేది ఎక్కువ తీసుకోకుండా without enlarging the space, allowing all combustion chamber and it develops into the high amount of power in that engine. So a supercharger, it is an equipment that compresses the air being delivered to an engine. ఇంజన్ నుంచి ఏదైతే డెలివర్ అవుతుందో ఎయిర్ అనేది, సో దాన్ని కంప్రెస్ చేసి ఆ కంబషన్ ఛాంబర్లోకి ఆ ఎయిర్ అనేది పాస్ చేస్తూ పవర్ అనేది డెవలప్ చేస్తామని చెప్తున్నాడు. ద హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ప్రొవైడెడ్ బై ఎ సూపర్ చార్జర్ ఈజ్ మ్యాచ్డ్ విత్ ఏ లార్జర్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఫ్రమ్ ది ఫ్యూయల్ ఇంజెక్టర్స్, thus boosting the power of the engine. So the higher concentration of oxygen provided by a supercharger, ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని ప్రొవైడ్ చేయడానికి ఈ సూపర్ చార్జర్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఇట్ ఈస్ మ్యాచ్డ్ విత్ ఎ లార్జర్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఫ్రమ్ ది ఫ్యూయల్ ఇంజెక్టర్స్ నుంచి లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది ఎక్కువగా ఇంజెక్ట్ చేస్తాము. సో ఫ్యూయల్ ఇంజెక్టర్స్ అనేవి మనకి దేంట్లో ఉంటాయి? డీజిల్ ఇంజన్స్లో ఉంటాయి. అలానే నెక్స్ట్ స్పార్క్ ప్లగ్ అనేది మనకి పెట్రోల్ ఇంజన్స్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ పెట్రోల్ ఇంజన్స్లో వచ్చేసరికి మనం టర్బో చార్జర్స్ని యూస్ చేసాము. ఇక్కడ సూపర్ చార్జర్ అనేది ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సూపర్ చార్జర్ని యూస్ చేస్తున్నామని చెప్తున్నాడు. దస్ బూస్టింగ్ ద పవర్ ఆఫ్ ది ఇంజన్. పవర్ అనేది ఇంజన్కి కొంచెం ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు అనమాట ఈ సూపర్ చార్జర్ వల్ల. నెక్స్ట్ అలానే వై సూపర్ చార్జర్, అసలు సూపర్ చార్జర్ అనేది ఎందుకు ప్లేస్ చేయాలి ఇంజన్ లోపల అన్నది చెప్తున్నాడు. ఇంక్రీజెస్ ది పవర్ ఆఫ్ ఇంజన్. పవర్ని ఇంక్రీజ్ అంటే ఇంజన్ లోపల పవర్ని బాగా డెవలప్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్తున్నాడు. ఇంక్రీజెస్ ది పవర్ ఆన్ ఇంజన్. అలానే ఇంక్రీజెస్ ది టార్క్ ప్రొడ్యూస్డ్. టార్క్ని ఎక్కువగా అంటే దానికి సంబంధించి వెరీ స్మూత్ రన్నింగ్ అవడానికి కోసం కానీ లేదంటే ఎక్కువ పవర్ని డెవలప్ చేయడానికి స్మూత్ పవర్ కంటిన్యూస్గా జరగటానికి ఈ సూపర్ చార్జర్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఎన్ ఎఫిషియెంట్లీ వర్కింగ్ సూపర్ చార్జర్ కెన్ అచీవ్ ది సేమ్ స్పీడ్ ఇన్ 1/3 time. An efficiently working supercharger can achieve the same speed in the 1/3 time. 1/3 of the time ఎఫిషియెంట్గా సూపర్ చార్జర్ అనేది వర్క్ అవుతుందని చెప్తున్నాడు. అలానే నెసరీ ఇన్ ఏరోప్లైన్స్ యాజ్ దే హ్యావ్ లెస్ ఆక్సిజన్ ఎట్ హై ఆల్టిట్యూడ్స్. నెసరీ ఏరోప్లైన్స్లో వచ్చేసరికి తక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సో యాజ్ దే హ్యావ్ లెస్ ఆక్సిజన్ ఎట్ హై ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. అందుకోసం అక్కడ సూపర్ చార్జర్స్ని యూస్ చేస్తాము. ఎందుకంటే సూపర్ చార్జర్ అనేది హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ని సప్లై చేస్తుంది కాబట్టి, ఆ ఆక్సిజన్ని రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి సూపర్ చార్జర్ అనేది యూస్ చేస్తామని చెప్తున్నాడు. అలానే ఎన్షూర్స్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ ది ఫ్యూయల్. సో మనం ఎంతైతే ఫ్యూయల్ పంపామో, ఎంతైతే ఆక్సిజన్ పంపామో అది కంప్లీట్గా కంబషన్ జరగడానికి సూపర్ చార్జర్ బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. రెడ్యూసెస్ పొల్యూషన్ టు సమ్ ఎక్స్టెంట్. పొల్యూషన్ అనేది తగ్గించవచ్చు ఈ సూపర్ చార్జర్ యూస్ చేయడం వల్ల అని కూడా చెప్తున్నాడు అనమాట. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ది సూపర్ చార్జర్? మోర్ ఫ్యూయల్ ప్లస్ మోర్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు బిగ్గర్ ఎక్స్ప్లోజన్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ హార్స్ పవర్. నువ్వు ఎక్కువ ఫ్యూయల్ సిలిండర్స్ లోపలికి, ఆ పిస్టన్ లోపలికి, ఇంజిన్ లోపలికి ఎక్కువ ఫ్యూయల్ అనేది పంపిస్తున్నావు. దానితో పాటు ఎక్కువ ఆక్సిజన్ కూడా పంపిస్తున్నావు అనమాట. మోర్ ఎయిర్ ఏదైతే ఉందో మోర్ ఎయిర్ని కూడా పంపిస్తున్నాం. సో ఈ రెండు హై అమౌంట్లో పంపటం వల్ల మనకి వెరీ హై అమౌంట్ ఆఫ్ పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఎక్కువ పవర్ అనేది డెవలప్ అవుతుంది. ఎక్స్ప్లోజన్ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల ఎక్కువ పవర్ అనేది మనకి బయటికి రిలీజ్ చేయగలుగుతుంది. దానికోసం ఈ సూపర్ చార్జర్ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. సో బట్ వీ కెనాట్ సింప్లీ పంప్ మోర్ ఫ్యూయల్ ఇంటూ ద ఇంజన్స్. బట్ మనం ఏం చేస్తున్నాము, కొంచెం ఫ్యూయల్ అనేది ఇంజన్ లోపలికి తక్కువ పంపే విధంగా చూస్తున్నాము. అలా ఎందుకు చేస్తున్నాము అంటే ఫ్యూయల్ని తగ్గిస్తూ ఎక్కువ పవర్ని డెవలప్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఫ్యూయల్ ఈజ్ కాస్ట్లీ. సో ఆ ఫ్యూయల్ రేషియోని కొంచెం తగ్గించుకుంటే ఫ్యూయల్ రేషియోని తగ్గించుకొని ఎక్కువ పవర్ని డెవలప్ చేయడానికి
మనం డిఫరెంట్ స్టెప్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాం అనమాట. సో వాటి కోసం ఏం చేస్తున్నామంటే ఫ్యూయల్ అనేది తక్కువ అనేది ఇంజన్ లోపలికి పంపిస్తున్నాము. సో అక్కడ హై అమౌంట్ ఆఫ్ పవర్ డెవలప్ అయ్యే విధంగా దానికి ఎంతైతే కావాలో అంత పంపిస్తూ పవర్ అనేది డెవలప్ చేస్తున్నామని చెప్తున్నాడు. ద కెమికల్లీ కరెక్ట్ మిక్స్చర్ 15:1 ఎయిర్ ఈజ్ టు ఫ్యూయల్. సో 15 ఎయిర్ అనేది 15 అమౌంట్స్ పంపిస్తే ఫ్యూయల్ అనేది 1 అమౌంట్ మాత్రమే పంపిస్తున్నాము. ఈజ్ ఎసెన్షియల్ ఫర్ అన్ ఇంజన్ టు ఆపరేట్ పర్ఫెక్ట్లీ. సో అలా ఇంజన్ని పర్ఫెక్ట్గా ఆపరేట్ చేయడానికి పంపిస్తున్నామని చెప్తున్నాడు అనమాట. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఓన్లీ the more fuel should not passed into that fuel injector. ఎక్కువ మొత్తంలో ఫ్యూయల్ అనేది మనం పంపట్లేదు. సో ఇట్ ఈస్ సమ్ కెమికల్లీ పర్సంటేజ్ రేషియో. ఇట్ షుడ్ బి 15:1. సో ద ఎయిర్ ఈస్ 15% అండ్ ద ఫ్యూయల్ ఈస్ 1%. సో ఇట్ షుడ్ బి పాస్డ్ ఇంటూ దట్ ఇంజన్ సిలిండర్ అండ్ ఇట్ షుడ్ బి కంబషన్ అండ్ ఈస్ డెవలప్డ్ ఏ పర్ఫెక్ట్లీ ఇంజన్ పవర్ ఆన్ దట్ ఆటోమొబైల్ వెహికల్. సో ఈ రేషియోలో మనం పంపడం వల్ల పవర్ అనేది కరెక్ట్గానే పర్ఫెక్ట్గా డెవలప్ చేస్తుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మనకి బెనిఫిట్ ఏందయ్యా అంటే తక్కువ ఫ్యూయల్ని యూస్ చేస్తున్నాము, నార్మల్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ని ఎక్కువగా యూస్ చేసుకుంటున్నాం. ఓకేనా. దస్ జస్ట్ ఆర్ సూపర్ చార్జర్స్ ప్రొవైడ్స్ మోర్ ఎయిర్ బై కంప్రెసింగ్ air above atmospheric pressure, hence providing more fuel into the charger and would make a more powerful explosion. సో మనం ఈ రేషియోలో యూస్ చేస్తున్నాం కాబట్టి పవర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. బట్ అలా కాకుండా నేను ఫ్యూయల్ రేషియోని ఇంక్రీజ్ చేశాను అంటే ఈ హై అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ని ఇంకా ఎక్కువ ఫ్యూయల్ని నేను ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఫ్యూయల్ని పంపిస్తున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే మోర్ పవర్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అనేది జరుగుతుంది. అంటే వెరీ బిగ్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగి హై అమౌంట్ ఆఫ్ పవర్ అనేది బాగా డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. దస్ ఇంక్రీజ్డ్ పవర్, టార్క్ అండ్ స్పీడ్ ఈజ్ అచీవ్డ్. సో దానివల్ల ఏం జరుగుతుందంటే పవర్ అనేది బాగా ఇంక్రీజ్ చేయొచ్చు, టార్క్ అనేది బాగా ఇంక్రీజ్ చేయొచ్చు. దానివల్ల ఆటోమేటిక్గా ఈ రెండు బాగా ఇంక్రీజ్ అయితే స్పీడ్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ అలానే క్లాసిఫికేషన్ ఆఫ్ సూపర్ చార్జెస్. వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ సూపర్ చార్జెస్? It is based on the method of compression. Superchargers can be classified as positive displacement and dynamic compressor. So the positive displacement type which deliver a nearly fixed volume of air per revolution at all speeds and a fairly constant level of boost regardless of engine speed. Next అలానే డైనమిక్ కంప్రెసర్స్ వచ్చేసరికి రిలేటివ్ టు యాక్సిలరేటింగ్ ది ఎయిర్ టు హై స్పీడ్ దెన్ ఎక్స్చేంజింగ్ ది వెలాసిటీ ఆఫ్ ప్రెషర్ బై డిఫ్యూజింగ్ స్లో ఇట్ డౌన్ అండ్ డెలివరీ ఇంక్రీజింగ్ బూస్ట్ విత్ ఇంక్రీజింగ్ ఇంజన్ స్పీడ్. సో ఇక్కడ నియర్లీ ఫిక్స్డ్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ పర్ రివల్యూషన్ అనేది ఆల్ స్పీడ్స్లో కాన్స్టెంట్గా ఉంటుంది, ఇంజన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది అని చెప్తున్నాడు. డైనమిక్ కంప్రెసర్స్లో వచ్చేసరికి యాక్సిలేటింగ్ ఆఫ్ ఎయిర్ ఈస్ టు హై స్పీడ్ దెన్ ఎక్స్చేంజింగ్ దట్ వెలాసిటీ ఆఫ్ ప్రెషర్ diffusing it slowly it down then it delivers the increasing boost in the engine speed. సో ఇక్కడ ఎయిర్ అనేది మనకి కాన్స్టెంట్ వాల్యూమ్లో ఏం పాస్ అవ్వట్లేదు, కాన్స్టెంట్గా ఏం వెళ్ళట్లేదు. సో ఫస్ట్ హై అమౌంట్ ఆఫ్ ఎయిర్ నుంచి కొంచెం డిక్రీజ్ అవుతూ పవర్ అనేది ఇంజన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి డైనమిక్ కంప్రెసర్స్ యూస్ చేయడం వల్ల ఆ ఇంజన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ సూపర్ చార్జర్స్. వాట్ ఆర్ ది కామన్లీ యూజ్డ్ సూపర్ చార్జర్స్? So superchargers are commonly used root superchargers and twin screw superchargers and centrifugal superchargers. So ఈ supercharger అంటే what are the types of superchargers in automobile vehicles? It is roots and twin screw and centrifugal superchargers is used in the automobile vehicles. What is root supercharger అనేది దాని యొక్క వర్కింగ్ అనేది ఇచ్చాడు. నెక్స్ట్ అలానే ఆ రూట్స్ సూపర్ చార్జర్ అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంది అనేది ఇచ్చాడనమాట. ఏ స్టాండర్డ్ ఇంజన్ విత్ ఎడిషన్ ఆఫ్ సూపర్ చార్జర్. సో కంబషన్ చాంబర్ ఉంది, పిస్టన్ ఉంది. సో ఇక్కడ 4 స్ట్రోక్ ఇంజన్లో యూజ్ చేశాడు రూట్స్ సూపర్ చార్జర్. ఓకేనా. సో ఈ రూట్ సూపర్ చార్జర్ నుంచి కంప్రెస్డ్ ఎయిర్ అనేది లోపలికి పాస్ అవుతుంది. ఓకేనా. అక్కడి నుంచి పాస్ అయిన ఎయిర్ అనేది ఆ ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా ఇంజెక్ట్ అయిన ఫ్యూయల్ అనేది రెండు మిక్స్ అయ్యి పవర్ అనేది మనకి సూపర్ చార్జర్లో డెవలప్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. అలానే ట్విన్ స్క్రూ సూపర్ చార్జర్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఆర్ ది డ్రైవ్స్ యూజ్డ్ ఇన్ సూపర్ చార్జర్? వాట్ టైప్ ఆఫ్ డ్రైవ్స్ వీఆర్ యూజ్డ్ ఇన్ ది సూపర్ చార్జర్?
సో మెకానికల్ రిలేటెడ్ వచ్చేసరికి బెల్ట్స్, వీల్ బెల్ట్ డ్రైవ్స్ కానీ, టూత్డ్ బెల్ట్ డ్రైవ్స్ కానీ, ఫ్లాట్ బెల్ట్ డ్రైవ్స్ కానీ యూస్ చేస్తాము. లేదంటే గేర్ డ్రైవ్స్ అండ్ చైన్ డ్రైవ్స్ కూడా యూస్ చేస్తాము. అలానే ఎగ్జాస్ట్ గ్యాస్ టర్బైన్స్లో ఏ టైప్ ఆఫ్ డ్రైవ్స్ని యూస్ చేస్తాం? యాక్సియల్ టర్బైన్, అలానే రేడియల్ టర్బైన్ యూస్ చేస్తాము. అదర్స్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ మోటార్ని యూస్ చేస్తాం అనమాట. సో అడ్వాంటేజెస్ ఆఫ్ సూపర్ చార్జర్: ఇంక్రీజ్డ్ పవర్, ఎక్కువ పవర్ని డెవలప్ చేయొచ్చు. నో ల్యాక్ ఆర్ కాన్సిస్టెంట్ పవర్ డెలివరీ, కంటిన్యూస్గా పవర్ అనేది డెలివరీ చేయొచ్చు. జనరల్లీ బెటర్ థ్రోటిల్ రెస్పాన్స్. నో స్పెషల్ ప్రొసీజర్స్ ఆన్ ఎక్స్ట్రా మెయింటెనెన్స్. సెంట్రిఫ్యూగల్ సూపర్ చార్జెస్ ఆర్ మోర్ ఎఫిషియంట్ ఎట్ హయ్యర్ ఆర్పిఎం. రూట్స్ అండ్ ట్విన్ స్క్రూ సూపర్ చార్జెస్ ఆర్ ఎఫిషియంట్ ఎట్ లో ఆర్పిఎం. ఈజియర్ టు ట్యూన్, ఈజియర్ టు ఇన్స్టాల్ దెన్ turbo chargers. So these are the different advantages of the supercharger. And what are the disadvantages is consumes a lot of power from the engine. ఎక్కువ ఇంజన్ అనేది ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుందని చెప్తున్నాడు. దెర్ ఈస్ నాట్ వెరీ ఎఫిషియన్సీ అనేది కొంచెం తక్కువ అని చెప్తున్నాడు కంపేర్ టు టర్బో చార్జర్. టర్బో చార్జర్కి ఎఫిషియన్సీ అనేది కొంచెం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎంత పవర్ కావాలో అంత పవర్ మాత్రమే డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. ఇంక్రీజెస్ ది స్ట్రెయిన్ ఆన్ ది ఇంజన్. సో ఎక్కువ లోడ్ అనేది దాని మీద పడుతుంది ఇంజన్ మీద అని చెప్తున్నాడు. ఇంక్రీజెస్ ది స్ట్రెయిన్ ఆన్ ది రన్నింగ్ గేర్స్. సో ఆటోమేటిక్గా ఇంజన్ మీద ఎక్కువ లోడ్ పడినప్పుడు గేర్స్ మీద కూడా ఎక్కువ లోడ్ అనేది పడుతుంది. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అని చెప్తున్నాడు అనమాట సూపర్ చార్జర్ అనేది. నాయిస్, అలానే కొంచెం నాయిస్ పొల్యూషన్ ఉంటుంది అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ అలానే వాట్ ఆర్ ది పర్పస్ ఆఫ్ లూబ్రికేషన్. అసలు లూబ్రికేషన్ అనేది మనం ఆటోమొబైల్ వెహికల్లో ఇంజన్కి ఎందుకు ఇవ్వాలి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ lubrication system? So lubrication system, it reduces the friction by creating a thin film it between the moving parts. ఏ అయితే ఇంజన్ లోపల మూవింగ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, గేర్స్ కానీ, పిస్టన్ కానీ, పిస్టన్ రింగ్స్ కానీ ఏవైతే ఉంటాయో మూవింగ్ పార్ట్స్ అనేవి, ఆ మూవింగ్ పార్ట్స్కి ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేయడానికి లూబ్రికేషన్ని యూస్ చేస్తున్నామని చెప్తున్నాడు. ఆ లూబ్రికేషన్ అనేది మనం యూస్ చేయకపోతే ఏమవుతుంది? ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది, వేర్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల ఇంజన్ బోర్క్ వస్తుంది అనమాట. అండ్ దట్ మీన్స్ ఆ ఇంజన్ సిలిండర్ వాల్స్ అనేవి అరిగిపోయి, ఆ ఫిన్స్ అనేవి, రింగ్స్ అనేవి అరిగిపోయి కంబషన్ అనేది మనకి కరెక్ట్గా జరగదు. ఫ్యూయల్ డ్రాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దానికోసం అలానే నాయిస్ పొల్యూషన్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది ఇంజన్ నుంచి. సో దానివల్ల ఇంజన్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇలాంటి వాటన్నిటినీ తగ్గించడానికి ఏం చేస్తున్నామంటే లూబ్రికేషన్ సిస్టమ్ని వాడుతున్నాం అనమాట. సో దీనివల్ల ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ని తగ్గించవచ్చు, వేర్ రెసిస్టెన్స్ని తగ్గించవచ్చు, అలానే పవర్ని కరెక్ట్గా డెవలప్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పర్పసెస్ వీఆర్ యూజ్డ్ ఇన్ ది లూబ్రికేషన్ ఇన్ ఆటోమొబైల్ వెహికల్స్. నెక్స్ట్ అలానే సీలింగ్. ద ఆయిల్ హెల్ప్స్ ఫ్రమ్ ఫార్మ్ ఏ సీల్ బిట్వీన్ పిస్టన్ రింగ్స్ అండ్ ద సిలిండర్ వాల్స్, రెడ్యూసెస్ బ్లో బై. సో మనకి పవర్ అనేది పిస్టన్ పైన అలానే సిలిండర్కి లోపల మాత్రమే జరుగుతూ ఉంటుంది అనమాట. పవర్ అనేది పిస్టన్కి పైన జరుగుతుంది. సో అక్కడ మనం ఏం చేసామంటే సీలింగ్ కోసం పిస్టన్ రింగ్స్ అనే వాటిని యూస్ చేసామన్నమాట. సో ఆ పిస్టన్ రింగ్స్ యూస్ చేయకపోతే ఏమవుతుందంటే ఫ్యూయల్, ఈ సిలిండర్ లోపల ఫ్యూయల్ డ్రాప్ అనేది జరిగినప్పుడు ఆ పిస్టన్ రింగ్స్ గుండా గ్యాప్ ఏదైతే ఉందో ఆ సిలిండర్ వాల్స్ లోపల నుంచి లోపలికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే హై అమౌంట్ ఆఫ్ పవర్, అంటే కింద కూడా పవర్ అనేది డెవలప్ అయ్యి కొంచెం మనకి ఆ ఇంజన్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇంటర్నల్ ఆయిల్ లీక్స్ ఇట్ బ్లో బై విల్ రిజల్ట్ ఇన్ బ్లూ స్మోక్ ఎట్ ది రెయిల్ పైప్. సో ఇంటర్నల్గా ఆయిల్ అనేది లీక్ అవటం వల్ల అది కొంచెం ఎక్స్ప్లోడ్ అనేది జరుగుతుంది. దట్స్ వల్ బ్లూ స్మోక్ ఎట్ ది టెయిల్ టైప్. అలా స్మోక్ అనేది కొంచెం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కంబషన్ అనేది ఇర్రెగ్యులర్గా లోపల జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఇంజన్ పాడయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. సో వీటన్నిటిని రిమూవ్ చేయడానికి, అంటే వీటన్నిటిని ఈ అమౌంట్ ఆఫ్ డ్రాబ్యాక్స్ అన్నిటిని తగ్గించడానికి లూబ్రికేషన్ సిస్టమ్ని వాడుతున్నామని చెప్తున్నాడు. సో ద పర్పస్ ఆఫ్ లూబ్రికేషన్ సిస్టమ్: క్లీనింగ్. యాజ్ ఇట్ సర్క్యులేట్స్ త్రూ ది ఇంజన్, ద ఆయిల్ పిక్స్ అప్ మెటల్ పార్టికల్స్ అండ్ కార్బన్ అండ్ బ్రింగ్స్ దెమ్ బ్యాక్ డౌన్ టు ది ప్యాన్. సో నార్మల్ పిస్టన్ చూడండి, ఓవర్ హీటెడ్ పిస్టన్ చూడండి, అంటే కంటిన్యూస్గా ఆటోమొబైల్ వెహికల్ ఆ ఇంజన్ లోపల పవర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో అలా పవర్ అనేది డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా పిస్టన్ అనేది ఏమవుతుందంటే హై అమౌంట్ ఆఫ్ హీట్కి గురవుతుంది అనమాట.
సో మీరు చూడండి, నార్మల్ పిస్టన్ ఒక సైడ్ ఉంది, ఇది వచ్చేసరికి నార్మల్ పిస్టన్, ఇక్కడ వచ్చేసరికి ఓవర్ హీటెడ్ పిస్టన్. సో ఈ నార్మల్ పిస్టన్ ఏదైతే ఉందో దీనికి లూబ్రికేషన్ అరేంజ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, ఓవర్ హీటెడ్ పిస్టన్ అనేది ఇలా ఉంటుంది. అంటే కంటిన్యూస్గా లూబ్రికేషన్ అనేది లేకుండా పవర్ అనేది అంతే కంటిన్యూస్గా డెవలప్ చేసినప్పుడు వేర్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయి ఆ సరౌండింగ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇంజన్ కరెక్ట్గా రన్ అవ్వదు, అలానే పవర్ కరెక్ట్గా డెవలప్ అవ్వదు, నాయిస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకేనా. సో నార్మల్ పిస్టన్ చూడండి, లూబ్రికేషన్ అనేది కరెక్ట్గా ఉండటం వల్ల మనకి పవర్ అనేది కరెక్ట్గా డెవలప్ అవుతుంది, లీకేజ్ అనేది ఏముండదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే కూలింగ్ పిక్స్ అప్ హీట్ వెన్ మూవింగ్ త్రూ ది ఇంజన్ అండ్ దెన్ డ్రాప్స్ ఇన్ టు ద కూలర్ ఆయిల్ ప్యానల్ గివింగ్ అప్ సమ్ ఆఫ్ దిస్ హీట్. సో అక్కడ ఇంజన్ లోపల ఆ లూబ్రికేషన్ ఆయిల్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే పిస్టన్ వాల్స్ని హై అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ని కూడా డిక్రీజ్ చేస్తుందని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. ఇంజన్ వాల్స్ అనేవి బాగా హీట్ అవ్వటం వల్ల పవర్ అనేది కంటిన్యూస్గా డెవలప్ కాదు కాబట్టి సో వాటిని రెడ్యూస్ చేయడానికి కూడా ఈ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే రిడక్షన్ ఆఫ్ నాయిస్, లూబ్రికేషన్ రెడ్యూసెస్ ది నాయిస్ ఆఫ్ ది ఇంజన్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, absorption of shock. When heavy loads are imposed on the bearings, the oil helps to cushion the loads. సో హెవీ లోడ్ అనేది ఇంజిన్ మీద పడినప్పుడు లేదంటే గేర్స్ మీద హెవీ లోడ్ అనేది పడినప్పుడు ఒకేసారి నాయిస్ అనేది వస్తుంది, లేదంటే వేర్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఆ బేరింగ్స్ మీద కానీ లేదంటే గేర్స్ మీద కానీ ఇలా హెవీ లోడ్ అనేది షాక్స్ అనేవి హై అమౌంట్ ఆఫ్ లోడ్ అనేది ఒకేసారి పడినప్పుడు వేర్ రెసిస్టెన్స్ పెరిగిపోయే అవకాశం ఉంది, లేదంటే బ్రేక్ అయ్యే అవకాశం ఉంది, ఫ్రిక్షన్ రెసిస్టెన్స్ పెరిగిపోయే అవకాశం ఉంది. సో వీటన్నిటిని తగ్గించడానికి లూబ్రికేషన్ సిస్టమ్ని వాడుతున్నాడు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే స్మూత్ రన్నింగ్ జరుగుతుంది, నాయిస్ అనేది ఎక్కువగా రాదు, ఫ్రిక్షన్ అనేది అంత ఎక్కువగా డెవలప్ అవ్వదు. సో దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ది లూబ్రికేషన్ సిస్టమ్. అండ్ ఆల్సో వాట్ ఆర్ ది contaminants. So the additive in oil helps in absorbing the contaminants that enter the lubrication system. సో కంటామినెంట్స్ ఏమన్నా డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే ఏదైనా రస్ట్ ఫామ్ అవ్వకుండా ఉండటానికి, ఈ డస్ట్ ఏదైనా ఒకవేళ ఫామ్ అయినా అది మొత్తం క్లీన్ చేయడానికి లూబ్రికేషన్ సిస్టమ్ అనేది బాగా హెల్ప్ అవుతుందని చెప్తున్నాడు. సో దోస్ ఆర్ ది డిఫరెంట్ పర్పసెస్ ఆఫ్ ది లూబ్రికేషన్ సిస్టమ్. ఓకేనా. సో ఈ లూబ్రికేషన్ సిస్టమ్ 2 స్ట్రోక్ ఇంజన్స్లో ఉంటుంది, 4 స్ట్రోక్ ఇంజన్స్లోనూ ఉంటుంది. సో వాట్ ఆర్ ది లూబ్రికేషన్ సిస్టమ్? ఇట్ ఈస్ మిస్ట్ లూబ్రికేషన్ సిస్టమ్, వెట్ సంప్ లూబ్రికేషన్ సిస్టమ్, అలానే డ్రై సంప్ లూబ్రికేషన్ సిస్టమ్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూబ్రికేషన్ సిస్టమ్స్ మనం వాడుతూ ఉంటాము. మిస్ట్ లూబ్రికేషన్ సిస్టమ్ అనేది 2 స్ట్రోక్ ఇంజన్స్లో వాడతాము. అలానే వెట్ సంప్ లూబ్రికేషన్ సిస్టమ్ అండ్ డ్రై సంప్ లూబ్రికేషన్ సిస్టమ్ వచ్చేసరికి 4 స్ట్రోక్ ఇంజన్స్లో వాడతాం అనమాట. సో ఈ లూబ్రికేషన్ సిస్టమ్ అసలు ఎక్కడ వాడుతూ ఉంటామంటే క్రాంక్ కేసు, సిలిండర్స్, పిస్టన్ రింగ్స్ దగ్గర వాడతామని చెప్తున్నాడు. సో ఆ లూబ్రికేషన్ సిస్టమ్ యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూడండి. దట్ ఈస్ ద లూబ్రికేషన్ సిస్టమ్స్ డయాగ్రామ్, వెట్ పంప్ లూబ్రికేషన్ సిస్టమ్ అనమాట ఇది. సో కింద ఆయిల్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి ఆయిల్ అనేది ఎలా సర్క్యులేట్ అవుతుందో ప్రాసెస్ అనేది చూపించాను అనమాట. ఆయిల్ స్ట్రెయినర్ ద్వారా పైకి ఆయిల్ పంపు ఏం చేస్తుందంటే ఆయిల్ని పంప్ చేస్తుంది 2 బేరింగ్స్ దగ్గరికి, ఫిల్టర్ దగ్గరికి. నెక్స్ట్ అలానే ప్రెషర్ రెగ్యులేటర్, బ్రీథర్, పిస్టన్, సిలిండర్స్, పిస్టన్, ఇలా అన్నిటికీ ఆయిల్ అనేది పాస్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. దట్ ఈస్ ది డయాగ్రామ్ ఆఫ్ ది లూబ్రికేషన్ సిస్టమ్. సో థ్యాంక్ యూ గైస్.